ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. సరే, ఏమైందో చెప్పవే. మన ఫైనాన్స్ కంపెనీ మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయడానికి వస్తున్నారంటండి. సడన్ గా రైడ్ చేయడం ఏంటి? మన ఆడిటర్కి ఫోన్ చేస్తాను. కూల్ గౌరీశంకర్, కంగారు పడాల్సిన అవసరం లేదు. లెక్కల్లో తారతమ్యాలు చేసేవాళ్ళు హైరాణ పడతారు గాని మనమెందుకు వరి అవ్వాలి? ఎందుకైనా మంచిది కనుక్కుంటారు వదినా. హలో సార్, ఐటీ రైడ్ జరగబోతుందని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. నథింగ్ టు వరీ అని మా వదిన అంటున్నారు. ఆడిటర్ ఏమన్నారు? రైడ్ చేస్తే చేసుకొనివ్వండి, కానీ ఆ టైంలో దేవా ఉంటే బాగుంటుంది అంటున్నారు వదినా. ఎవరో కావాలని ఇలా చేస్తున్నారనుకుంటాను బాబాయ్. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. అమ్మ చంద్రముఖి, ఆడిటర్కి ఏం చెప్పావో గాని భలే మేనేజ్ చేయించావే. అక్క ఫోన్ చేస్తే దేవ పార్వతి దగ్గరకు వెళ్లకుండా వెనక్కొచ్చేస్తాడు. జానీ, అమ్మ ఫోన్ చేస్తుందిరా. ఎక్కడున్నావంటే ఏం చెప్తావు దేవా? లిఫ్ట్ చేయకుండా సైలెంట్ మోడ్లో పెట్టేసి. అమ్మ ఫోన్ క్యాన్సిల్ ఇవ్వకపోతే ఈ మొబైల్ ఎందుకురా? 1 సెకండ్. హలో అమ్మా. దేవా, ఎక్కడున్నావు నాన్నా? అమ్మా, అది నేను విజయవాడ హైవేలో ఉన్నానమ్మా. హైవేలోనా? ఏ పని మీద వెళ్తున్నావు? ఎక్కడికన్నా అమ్మ అడుగుతుందిరా. ఏదో ఒకటి చెప్పరా. హలో దేవా, పెద్దబాబు. హలో హలో నాన్నా. అమ్మా, సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా నాన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? నేను జానీ అర్జెంట్గా ఒక వెంచర్ చూడడానికి వెళ్తున్నామమ్మా. ఏమా, ఏదైనా పనా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఫైనాన్స్ కంపెనీ మీద రైడ్ చేయొచ్చని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కంగారేం లేదు, అది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు వెళ్ళరండి. లేదమ్మా, రమ్మంటే వెనక్కి వచ్చేస్తాం. అర్జెంటుగా వెళ్ళాలన్నారు కదా, వెళ్ళరండి. మళ్ళీ మిస్ అయితే కష్టం కదా. అవునమ్మా, మిస్ అయితే కష్టమే. అలాగైతే ఖచ్చితంగా మీరు వెళ్ళి పని పూర్తి చేసుకుని రావాలి. కంపెనీకి మీ బాబాయిని పంపిస్తాను. అంతగా అవసరమైతే నేనే వెళ్తాను. టేక్ కేర్ నాన్నా. అలాగేమ్మా. ఒక్క నిమిషం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. ఓకే? ఓకేమ్మా. జాగ్రత్త నాన్నా. బాయ్.
జానీ నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో. అబద్ధం ఆడిన మోసం చేసినట్టే జానీ. దేవుణ్ణి మోసం చేసిన క్షమిస్తాడేమో కానీ అమ్మని మోసం చేస్తే అంతకు మించిన పాపం ఉండదు. మాట తప్పితే సరిదిద్దుకోవచ్చు దేవా. మనిషే పోతే తిరిగి తీసుకురాలేం. పార్వతి అలాంటి సిచ్యువేషన్లో ఉందనిపిస్తుంది. అదేంటక్కా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారంటే పెదబాబుని పని చూసుకోమని చెప్పా. అర్జెంట్ పని మీద వెళ్తున్న వాణ్ణి వెనక్కి రమ్మండం ఎందుకు? గౌరీ, యూ కెన్ హ్యాండిల్ ఇట్, ఓకే? అలాగే వదినా. అకౌంట్స్ మీద నాకు గ్రిప్ ఉందంటే అమెరికాలో MBA ఫైనాన్స్ చేశాను. కన్న కొడుక్కి లేని ఆరాటం ఈ ఇంటి కోడలుగా నీకున్నందుకు గర్వంగా ఉందమ్మా. లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైం. ఐటీ అధికారులకి దొరికే ఫైల్స్ అన్నీ పనికిరాని పాత ఫైల్స్. వాటిని పోగు చేసి భోగి మంటలకు వాడండి. అది మా వదినంటే. ఆడపులికి తోడి కోడలిగా ఉండు, తోడేల్లా కాదు. నేను అందరెత్తలా కాదు పార్వతి, మీ అమ్మ లెక్కనే చూసుకుంటాను. నాకున్నది ఒక్క కొడుకాయే, ఉన్న దాంట్లోనే సర్దుకొని పోదాం. హనుమంతన్నా, అమ్మా కానీ కట్నం పైసా మాకొద్దన్నా. పార్వతి మా ఇంటి కోడలుగా వస్తే అంతే చాలు. 2 లక్షలు ఇస్తానమ్మా. నా కారు దాచుకుని నేనే చేస్తాను. పెళ్లి ఖర్చులకైనా వాడండి. ఏమొద్దండి, మాకున్న దాంట్లో ఖర్చు పెడతాం. ఆడంబరాలు ఏమొద్దు. నువ్వు అదృష్టవంతురాలు అమ్మ పార్వతి. మంచి మనసు గల ఇంటికి పోతా ఉండవు. ఇంకెప్పుడు నీ మాట కరెక్ట్ చెప్పాను. నీకిష్టం వచ్చినట్టే చెయ్యి. నువ్వు తల నరుకోద్దయ్యా, నానే తల ఉంచుకుంటాను. సంబంధం ఎట్టాగో ఖాయమైనట్టే కదా. ఉంగరాలు కూడా మార్చుకోండి, నిశ్చితార్థం అయిపోతుంది కదా. హనుమంతాన్ని ఒప్పుకుంటే ఆ తతంగం కూడా ఇప్పుడే కానిద్దాం. పెళ్లికి ఒప్పుకున్నాక ఇంకా మేము చెప్పేదేముందమ్మా. నిశ్చితార్థం అంటే నిశ్చితార్థమే. లేదు గుడిలో పెళ్లి చేద్దామంటే ఇయ్యాలే చేద్దాం. పంతులయ్య, అంత అడావుడిగా గుళ్ళో పెళ్లి చేయడం ఎందుకులే గాని వచ్చే వారంలో ఏమన్నా ముహూర్తాలు ఉన్నాయేమో చూడండి. పంతులు గారు, వెంటనే మంచి ముహూర్తం ఏమైనా ఉందేమో చూడండి అయ్యా. అలాగే. అట్టా చూస్తావేరా,
పిల్ల చేతికి ఉంగరం తొడుగు. అలాగేనమ్మా. అమ్మా పార్వతి, చెయ్యందించమ్మా. పెద్దబాబు గారు, మా అయ్య మా అక్కకు పెళ్లి చేయాలనుకుంటున్నారు పెద్దబాబు గారు. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు పెద్దబాబు గారు? ఇల్లు వదిలి ఈ ఊరికి మీరెందుకు వచ్చారని అడుగుతున్నాను హనుమంతు. ఏంటిదంతా? మా బతికేదో మేము బతకాలని ఇంత దూరం వచ్చినాం పెద్దబాబు. మీరు వెళ్ళిపోండి అయ్యా, మీకు దండం పెడతాను. పాతికేళ్ళు మా ఇంట్లో ఉన్న నువ్వు పరాయి వాళ్ళ రాత్రికి రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతే మేమేమనుకోవాలి? కన్న తండ్రివై పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లను వెంటేసుకొని ఊరూరా ఎలా తిరుగుతున్నావు? పెద్దబాబు గారు, మేమే తప్పు చేసి ఇక్కడికి రాలేదు. ఏ తప్పైనా జరుగుతుందేమోనన్న భయంతో మా నాన్న మమ్మల్ని తీసుకొచ్చినాడు. ఎట్టాగో అట్ట బతికేద్దాం. మీరెళ్ళిపోండి పెద్దబాబు గారు. ఎలా బతుకుతారు పార్వతి? ఎవరికో కట్టపెట్టి చేతులు దులుపుకుంటాడు హనుమంతు. మీ తమ్ముని ఎవరు చదివిస్తారు? వయసు మీద పడితే మీ నాన్నని ఎవరు చూసుకుంటారు? నువ్వేదో చూసుకునే వాళ్ళ ఇక్కడికి వచ్చావా? ఓరా అవతలకి. దేవా, అయ్యో మా దేవుడు లాంటి పెద్దబాబు గారి మీద చేయి చేసుకుంటావా? పార్వతి ఆగు. రాక రా. బాస్, పెళ్లి లేదేం లేదు. నేను ఎవరో ఏంటో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోయిందనుకొని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంట్రా మర్యాద? నా కొడుకు చంపేస్తున్నాడయ్యో, నా కొడుకు చంపేస్తున్నాడు, నా కొడుకు చంపేస్తున్నాడయ్యో. వెళ్ళమన్నాక
ఎందుకు వెళ్ళాలి అని అడగడం నాకు నచ్చదు. అవుట్. ఇంకా చూస్తూ నిలబడ్డావేందమ్మా? సినిమా అర్థం కాలేదా? వీళ్ళిద్దరికి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది, అందుకే హీరోలా వచ్చాడు. ఏం కూర్చోవురా? నా కూతురికి దేవుడు లాంటి పెద్దబాబు గారికి అక్రమ సంబంధం అంట కడతావా? హనుమంతు ఆపు. ఏందా ఇది? నా బిడ్డను చంపాలనుకుని ఈ సంబంధం మాట్లాడుకున్నారా? మీలో మీకెన్ని కథలున్నాయో మాకే వెరక. అవన్నీ దాచిపెట్టి ఇప్పుడు బండారం బయటపడుతుందని నా కొడుకుని చంపాలని చూస్తున్నారా? నీ కూతురు మహాలక్ష్మణ్ మురిసిపోతున్నావు కదా హనుమంతు, దాన్నెవ్వరు చేసుకోరు చూడు. పెళ్లి చేయలేక కుమిలి కుమిలి చస్తావు. నా ఉసురు తగలకుండా పోదు, చూస్తా ఉండు. ఏ ఊరు నుంచో వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. దొంగ సచ్చినోళ్ళారా, మా ఉసురు తగిలిపోను, మీరు మట్టి కొట్టుకుపోను, మీరు నాశనం అయిపోను. దొంగ సచ్చినోళ్ళారా, ఇంకా చూస్తారే రండి. అమ్మో, నా కొడుకుని చంపేటట్టున్నారమ్మో, పదరా నాయనా. ఎన్ని మాటలు అనిపించుకోవాలని ఇంత దూరం వచ్చినారా పెద్దబాబు గారు? మేమేమైపోయినా పర్వాలేదు, మీరు వెళ్ళిపోండి పెద్దబాబు గారు. 25 ఏళ్ళు నమ్మకంగా పనిచేసిన హనుమంతు ఏమయ్యాడో అని అడిగితే అబద్ధమాడాలా? 25,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన మేగోటి పార్వతి అదృష్టమైందంటే ఆ నింద మా మీద పడాలా? నా మీద గౌరవం ఉంటే నాతో రండి. అమ్మగారి దృష్టిలో మేము చచ్చిపోయిన వాళ్ళం పెద్దబాబు. మీ గురించి అబద్ధాలాడుతూ మేము చస్తూ బతకాలనుకుంటే మీరు రానవసరం లేదు. అట్లా అనకండి పెద్దబాబు గారు, మీరు మా పాలిటి దేవుళ్ళు. దేవుళ్ళమైతే దయ్యాలు కనపడ్డట్టు అలా పారిపోరు కదా హనుమంతు. పార్వతి, మీరు ఏం నిర్ణయం తీసుకొని ఇక్కడికి వచ్చారో నాకు తెలీదు. మా అందరి జీవితంలో భాగమైన మీరు మర్యాదగానే తప్పుకోవాలి, కానీ తప్పు చేసి పోయి ఉంటారులే అన్న మాట తెచ్చి మా మర్యాద పోగొట్టొద్దు. అది కాదు పెద్దబాబు గారు. ఇంకేం చెప్పొద్దు హనుమంతు. నన్ను పెంచి పెద్ద చేసిన నువ్వు ఊపిరి ఉండేదాకా నా బాగోగులు చూసుకుంటావా అని చెప్పావు. నా ఊపిరి ఆగిపోతేనేమనుకుంటే రానవసరం లేదు. అంత మాటలకండి పెద్దబాబు గారు, మీరు సల్లంగా 100 ఏళ్ళు బతకాలి. జానీ, లగేజ్ తీసుకురా. అలాగే దేవా. వెళ్దామా? పదండి పదండి. ఒక్క నిమిషం.
వస్తామక్క. ఉంటామమ్మా, ఉంటాం. వస్తాం పంతులు గారు.